వెల్కమ్ టు 6 టీవీ. ఇక ఏపీలోని రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి, వేగంగా కూడా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక తాజాగా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఏదైతే టీడీపీ ఎంపీ, విజయవాడ ఎంపీ ఎవరైతే కేశినేని నాని ఉన్నారో, కేశినేని నాని ఇటు జగన్మోహన్ రెడ్డితో ముఖ్యమంత్రితో భేటీ అవ్వడం, సో రాజకీయ వర్గాల్లో ఇది ఒక చర్చ జరిగింది. ఇక అంబాటి రాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీ నుంచి టీడీపీ జనసేనలో టచ్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్తో భేటీ అవుతున్నారు అనేది కూడా మరొక చర్చ ఉంది. సో మొత్తానికి ఇటు ఏదైతే ఈ ఎన్నికలు మరో 4 నెలలు ఉన్న సమయంలోనే ఇప్పటికే ఎన్నికల వేడి అయితే పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని ఏదైతే చెప్పారో, ఎందుకు మనం 175 స్థానాలు గెలవలేము, ఖచ్చితంగా ఈసారి 175 స్థానాలు గెలవాలి అనేది ఏదైతే గత 4-5 నెలలుగా ఎమ్మెల్యేలకు చెప్తూ వస్తున్నారో ఆ దశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది సిట్టింగ్లను మార్చారు, దాదాపు 11 మంది సిట్టింగ్లను మార్చారు, మరికొన్ని సిట్టింగ్ స్థానాల్లో స్థానచలనం కల్పించారు, ముఖ్యంగా ఇన్ఛార్జీలను కూడా మార్చారు. సో ఇవాళ రేపా అనేది ఒక థర్డ్ లిస్ట్ రాబోతుంది. ఆ థర్డ్ లిస్ట్లో కూడా 29 మంది మార్చబోతున్నారు. 29 మంది అందులో ఉన్నారు. మరి అందులో ఎంతమంది సిట్టింగ్లు ఉన్నారు, ఎవరెవరిని మారుస్తున్నారు, ఎవరెవరికి స్థానచలనం ఉంటుంది, ఎవరికి టికెట్ లేదని చెప్పబోతున్నారు. సో ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. రోజు తాడపల్లికి క్యూ కడుతున్నారు ఎమ్మెల్యేలు, కొందరిని బుజ్జగిస్తున్నారు, మీకు టికెట్ ఎందుకు రావట్లేదు అనేది కూడా స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి 175 స్థానాలు గెలవాలి అనే ఒక దానిపైన ధీమా వ్యక్తం చేస్తూ ఆ రకంగా అడుగులు వేస్తున్నారు. మరి నిజంగా పరిస్థితి ఉందా? ఇక టీడీపీ విషయానికి వస్తే కూడా మనం చూస్తున్నాం, టీడీపీలో కూడా వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లు కేసీఆర్ నాని వైసీపీలో చేరారు. మరి ఎలా ఉండబోతుంది, ఆయన వైసీపీలో చేరినంత మాత్రాలే టీడీపీకి ఎలాంటి నష్టం లేదు అనే విధంగా కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇక జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తున్నారు. ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు ఉందో ఆ ఓటు చీలకుండా ఉండాలంటే కలిసికట్టుగా మనం వెళ్ళాలి. ఖచ్చితంగా జనసేన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే మనం కలిసికట్టుగా ముందుకు వెళితేనే ఓడిస్తామన్న విధంగా ఈరోజు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా అయ్యింది. ఆ మీటింగ్లో సీట్లకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరి ఏ రకంగా ముందుకెళ్తున్నారు? ఒకవైపు వైసీపీకి సంబంధించి అయితే అభ్యర్థులను ప్రకటించారు, వాళ్ళంతా కూడా కాన్ఫరెన్స్లో తిరుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఉన్న నేపథ్యంలోనే మరి వాళ్ళు ఎప్పుడు ప్రకటించబోతున్నారు? ఇప్పటికే కొంతమంది లిస్టు ప్రకటించారని కూడా చెప్తున్నప్పటికీ అది బయటికి రాలేదు. మరి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మరి ఈరోజు ప్రతిపక్షాలకు అంతుపట్టని విధంగా ప్రతిపక్షాలకు అసలు ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అనేది కూడా ప్రతిపక్షాలు క్యాచ్ చేయని పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి తెలుసు మనం కాంగ్రెస్ ఏ స్థాయిలో ఉందో. కానీ ఇప్పుడు ఏదైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందనే విధంగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ అవ్వడం, సో మరి ఆమెకు పీసీసీ పగ్గాలు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉండే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కాబట్టి షర్మిల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఈ రోజు మనం చూస్తున్నాము, ఏదైతే ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ ఉన్నాడో, మాణిక్ ఠాగూర్ అధ్యక్షతన విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని పార్టీ సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. మరి ఇలాంటి అంశాలన్నీ కూడా మాకు సంబంధించి మా ప్రతినిధులు ఇటు టీడీపీ కార్యాలయం నుంచి, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కూడా మా ప్రతినిధులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దానికన్నా ముందు గతంలో 2019లో ఏ పార్టీకి ఎంత ఓట్ల పర్సెంటేజ్ వచ్చింది, ఏ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చింది అనేది ఒక్కసారి తెలుసుకుందాం. మనము వైసీపీ విషయానికి వస్తే వైసీపీకి 151 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదు ఆ స్థాయిలో 151 స్థానాలు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని అధికారం చేపట్టింది. ఆ సమయంలోనే వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము 50.6% ఓట్ల శాతం వచ్చింది. ఇక టీడీపీ విషయానికి వస్తే అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి టీడీపీకి కేవలం 23 స్థానాలకు మాత్రమే కైవసం చేసుకుని కేవలం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ సమయంలోనే అప్పుడు టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం వచ్చేసి కేవలం 37.7% మాత్రమే ఓట్ల శాతం వచ్చింది. ఇక ఒకే ఒక్క సీటు జనసేన
కైవసం చేసుకుని కేవలం జనసేనకు 5.6% ఓట్లు మాత్రమే వచ్చాయి. సో ఇవన్నీ గతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఓట్ల శాతాన్ని బేరోజు వేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు టీడీపీ చెప్తూ వస్తుంది ఖచ్చితంగా అప్పట్లో ఏదైతే 50.6% వైసీపీకి ఓట్ల శాతం వచ్చిందో మాకు గతంలోని 33.7% ఉంది. అదేవిధంగా జనసేనకు 5.6%. సో వీళ్ళిద్దరూ కూడా క్యాల్కులేషన్ వేసుకుంటే 45.3 ఓట్ల శాతం అవుతుంది అప్పుడు. కానీ ఇప్పుడు మాకు పెరిగింది, ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఉంది. కేవలం వైసీపీకి ఈ టీడీపీకి జనసేన ఓట్ల శాతం చూస్తే కేవలం 5.6% ఓట్లు మాత్రమే ఉంటుంది. సో ఈ 5.6% ఓట్లు ఖచ్చితంగా ఈసారి మాకు వస్తాయి అని చెప్పేసి టీడీపీ చెప్తుంది. ఈ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ప్రభుత్వం తర్వాత ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది కాబట్టి మేమిద్దరం కలిస్తే కేవలం 4% 5.6% ఓట్లు తగ్గుతున్నాయి. ఆ ఓట్లు ఖచ్చితంగా ఈసారి మాకు వస్తాయి అనే విధంగా ఈరోజు టీడీపీ కాబట్టి జనసేన చెప్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఆ ఓట్లు చీలకుండా ఉండాలంటే, ఆ వ్యతిరేకత ఓట్లు చీలకుండా ఉండాలంటే మేము కలిసికట్టుగా మేము వెళ్తేనే ఈరోజు మేము అధికారం చేపడతామనే విధంగా ఇటు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏ రకంగా ఉంటుంది. ఒకవైపు వైనాట్ 175 అని చెప్పేసి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ఏంటి అనే అంశానికి సంబంధించి మా ప్రతినిధులు లైవ్ లో ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్దాం. అక్కడ తాడేపల్లి దగ్గర ముఖ్యంగా మా ప్రతినిధి కోటేశ్వరరావు గారు అక్కడ తాడేపల్లి దగ్గర ఉన్నారు. కోటేశ్వరరావు, ఒకసారి కోటేశ్వరరావు, మనం చూస్తూ ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజిక్ గా ముందుకు వెళుతుంది. ప్రతిపక్షాలకు అసలు ఊహలకు కూడా అందే విధంగా కొంతమంది సిట్టింగ్లను మారుస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమందిని స్థానచలనం చేస్తున్నారు. అక్కడికి ప్రాంతంలో ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ప్రకారంగా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? నిజంగా 175 స్థానాలు ఈసారి కైవసం చేసుకునే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ధీమా వ్యక్తం చేశాడు, ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే మరి రాజకీయ సమీకరణలు అయితే ఒడివిడిగా మారిపోతున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య మరి ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే ఈ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పార్టీలలో తమ పార్టీలకు సంబంధించి సీట్ అయితే ఎవరైతే రాని సభ్యులు ఉన్నారో వారంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అయితే పక్క పార్టీల్లో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పటికే 2 జాబితాలు అయితే సిద్ధం విడుదల చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 2 జాబితాలలో ముఖ్యంగా కొత్త వారికి కొంత అవకాశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వీటి ముఖ్యంగా ఫస్ట్ జాబితాలో దాదాపు ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్ అయితే నిరాకరించారు. ఆ తర్వాత 2వ జాబితా 27 మందితో విడుదలైంది. 27 మందిలో దాదాపు 10 మంది సిట్టింగులకు సీటు కూడా నిరాకరించిన నేపథ్యంలో మరో కొద్ది రోజుల్లోనే మరి 3వ జాబితా రానున్న నేపథ్యంలో ఎవరికి సీట్ రాదు, ఎవరికి సీట్ వస్తుంది అనేది కూడా పెద్ద గందరగోళంగా తయారైంది. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఒక భయోందరణ అయితే ఉంది. ఏం జరగబోతుంది ఏంటని కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా దాదాపు 40 నుంచి 50 మంది కొత్త ముఖాలు వచ్చేదా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కొత్త ఇన్ఛార్జీలు కూడా నియమించే ప్రక్రియలో భాగంగా వీరందరినీ మారుస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మరికొద్ది రోజుల్లోనే దాదాపు 20 నుంచి 30 మందితో ఈ జాబితా త్వరలో సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కసరత్తు అయితే చేశారు. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా ఇదే అంశం మీద, ఇదే జాబితా మీద ముఖ్య నాయకులతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై ఈ 3వ జాబితాకు తుది కసరత్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. చూసుకుంటే అయితే కోటేశ్వరరావు, ఒక విషయము, అసలు ఎందుకు ఈ సిట్టింగ్లను మార్చాల్సిన పరిస్థితి వస్తుంది? మనం చూసాం ఎక్కడైనా ఒక 2 సిట్టింగ్లను మారుస్తూనే వాళ్ళు బయటకు వచ్చి తీవ్ర స్థాయిలో అధినేత పైన ఆ రకంగా విమర్శలు చేస్తారు. కానీ ఈరోజు 13 మంది సిట్టింగ్లను మార్చారు. కొంతమందికి స్థానచలను మరికొంతమందిని కూడా మారుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు, తాడేపల్లికి వెళ్తున్నారు. లోపల ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారు, బయటకు వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ముఖ్యమంత్రి ఏం భరోసా ఇస్తున్నారు? అదేవిధంగా వీళ్ళని మార్చడానికి ప్రధాన కారణం ఎందుకు మారుస్తున్నామంటే ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు అక్కడ ఈ ఎమ్మెల్యేలకు? ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి సీటు రాని వాళ్ళకైతే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడే పరిస్థితి అయితే ప్రస్తుతం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే సీటు నిరాకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా
సీఎం కు పిలిపించుకొని మరి కొంతమంది నాయకులు కానీ మరి జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా మాట్లాడుతూ అయితే ఈసారి మనం 175 కొట్టి తీరాలి, ఈసారి మనం రాష్ట్రంలో 175 వైనాట్ 175 నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈసారి కంపల్సరీగా కొంతమంది నాయకులు మరి త్యాగాలు చేయాలి. అంతేకాకుండా ఏదైతే మన లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని చేరే దిశలో మరి కొంతమందికి మీకు కొంతమందికి ఇవ్వలేనందుకు చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా మన ప్రభుత్వం ఏదైతే ఉందో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుంది, తప్పకుండా మీకు సముచితమైన స్థానం ఇస్తారని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఏదైతే ఉందో కొంతమంది అయితే ఇక్కడ ఏదో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ సర్వేలు అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తెప్పించుకున్నారు. 2-3 దఫాలుగా జరిగినటువంటి ఈ సర్వేలో ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత నెగిటివ్ రావడం కానీ, అంతేకాకుండా స్థానికంగా ప్రజల్లో ఆ శాసనసభ్యులకు కానీ ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ కొంత వ్యతిరేకత అయితే ఉంది. అంతేకాకుండా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ సంక్షేమ పాలనకు సంబంధించి కానీ మరి జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడ నుంచి బట్టలు నొక్కుతున్నాడు కానీ క్షేత్రస్థాయిలో ప్రజల పరిస్థితి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే నేపథ్యంలో ఆయన ప్రతి ఎమ్మెల్యేకి 175కు సంబంధించిన ప్రతి 175 స్థానాలకు సంబంధించి ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే ఆయన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైతే సీట్ నిరాకరిస్తున్నారో వారిని పిలిపించుకొని ఇదిగో ఇందు మూలంగా ఇదిగో ఈ లోపాలు మీ శాసనసభలు మీ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి ఈసారి మీకు ఇవ్వట్లేదని కూడా కరాఖండిగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈసారి మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మిమ్మల్ని సముచితమైన స్థానంలో పెడతాం. అంతేకాకుండా ఏదైతే మరి ఎమ్మెల్యే సీట్లు దక్కకపోతే మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి మనుషులు కాకుండా పోరని కూడా వారికి భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే చేరుకున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పిలిపించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ పరంపర గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. మరికొద్ది రోజుల్లోనే 3వ జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ 3వ జాబితాలో ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి గుంటూరుతో పాటు అనంతపురం, ప్రకాశం జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఈ జాబితాలో సభ్యులకు సంబంధించి చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు మరి 30 మంది ఎంతమంది ఈ సంఖ్య 30 మంది అంటున్నారు. మరింత పెరిగే అవకాశం ఉందని కూడా కోటేశ్వరరావు ఇప్పుడు ఈ రోజు నాకు తెలిసి ఇట్లు విజయవాడ ఎంపీ కేసినేని నాని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తుంది. ఆయన వైసీపీలో కూడా జాయిన్ అవుతున్నారని తెలిసింది. ఒకవేళ కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి మరి కేసినేని నాని ఎంపీ ఎవరైతే ఉన్నారో ఎంపీ జాయిన్ అయితే ఖచ్చితంగా ఈ మళ్ళీ విజయవాడ వైసీపీ కైవసం చేసుకుంటుంది. వరుసగా 2 సార్లు టీడీపీ తీసుకున్నటువంటి స్థానాన్ని కేసినేని నాని వైఎస్ఆర్ జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ పోటీ చేస్తే ఖచ్చితంగా వైసీపీ నుంచి నాని ఖచ్చితంగా మళ్ళీ ఎంపీ అయ్యే కూడా ప్రజల్లో వినిపిస్తుంది. స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాని పార్టీలకు అతీతంగా మరి రైట్. ఓకే కోటేశ్వరరావు, చూసాం కదా మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మాత్రము ఖచ్చితంగా ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఈరోజు తాడేపల్లికి వెళ్ళిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి